నెలకు గాను 2 కోతలు వస్తాయి. ఇప్పుడు అక్కడ కవర్లు పెట్టినారు కదా, ఆ కవర్లు దేనికి పెట్టినారు వాళ్ళు? కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎర్ర నల్లి నల్ల నల్లి దోమలు తిరలాడతావు కదా. ఈ సంవత్సరం అయితే బ్యారీ రకం నష్టం. ఈ సంవత్సరం మందులు కొట్టుకోవాలి కదా, పడితే ఎకరాకి 1,50,000 రైతులకి ప్రతి పంటకి ఆయన వచ్చి తీసుకుని నేను రైతులకు చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మట్టి పరీక్ష చేయించుకుంటే మనం కొంచెం సేవ్ అవుతాం. ఎకరా 17-18 కొద్ది ఎక్కువ వచ్చింది, ఎకరా మంచిగా తెలదు. ఎకరా 17-18 కంటే 8 నెలలకు గాను 2 కోతలు వస్తాయి. వచ్చేసి 18 క్వింటాలు. ఇప్పుడు అక్కడ కవర్లు పెట్టినారు కదా, ఆ కవర్లు దేనికి పెట్టినారు వాళ్ళు? అవి కొంచెం అన్నా పని చేసినాయా? చాలా మంది కొంచెం బాగా పని చేస్తున్నాయి అంటున్నారు. అది కంట్రోల్ అయితే చేస్తాయి కదా. కేవలం దోమకు ఒకటేనా లేకపోతే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎర్ర నల్లి నల్ల నల్లి దోమలు తిరలాడతావు కదా, ఆ ఖచ్చితమే సెల్లుపులు కూడా దానికి దోమలు దానికి ఆకర్షింపబడతాయి. ఇప్పుడు రైతులు మరి ఎక్కువ బ్యాడిగే రకం వేసుకుంటే నష్టపోతారా లాభపడతారా? ఈ సంవత్సరం అయితే బ్యాడిగే రకం నష్టం. ఈ సంవత్సరం రైతులు ఏం చెప్పినారంటే, నేను ఇంకొక రైతుని ఇంటర్వ్యూ చేస్తే బ్యాడిగే వేసుకున్న రైతులు అయితే దాదాపుగా నష్టపోరు, మనం పంటను బాగా కాపాడుకోవాలన్నారు. రైతు వైఫల్యమా లేకపోతే ఇప్పుడు సార్ ఎకరాకి ఇప్పుడు కేజీ ₹1,00,000 అయిపోయింది. ఎన్ని పెట్టలేదు, ఒక ఎకరాకి ₹1,00,000 ఆయన ఎకరాకు వచ్చేసి ఒక లక్ష, ఒక ఎకరాకు వచ్చేసి 1,50,000 పెట్టుబడికి రేపు కోత తెంపి మందులు కొట్టుకోవాలి కదా, పడితే ఎకరాకి 1,50,000 మళ్ళీ మందులు ఇస్తాను కదా. రంగపురం రైతు దగ్గర తీసుకున్నా, ఆయన చెప్పినాక నాకు కూడా అయితే ఈ మిరపకాయ సాగు గురించి ఏం తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఎంత అయింది ఇటు వరకు అంటే ₹1,00,000 మళ్ళీ కొన పెట్టి 90 రోజులకి ₹1,00,000. ఇంకా మిగతా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది పంట? ఇప్పుడు 90 రోజులు అంటే 6 నెలల పంట. 8 నెలల పంట, 8 నెలలు 3 లోపల 1,00,000 ఎకరా కంపల్సరిగా. అక్కడ రైతులు అడిగినా ఒకటే, ఇక్కడ మీ దగ్గర అడిగినా ఒకటే. ఇంకా ఏమన్నా చూసుకొని బాగా రావాలని పెట్టుకుంటే 10,000 ఎక్కువ మీకైతే పంట సరిగా లేదు. ఈ మందుల వైఫల్యం, స్పేర్ మందుల వైఫల్యం, స్పేర్ మందులు కూడా పని చేస్తలేవు, రిజల్ట్ అయితే వస్తలేవు. ఇంకొకటి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, వర్ష ప్రభావం కూడా ఎక్కువ పోయిందని రైతులు చెప్తున్నారు. దీని మీద ఏమన్నా ఎఫెక్ట్ ఇప్పుడు మనం కొట్టిన మందు కూడా ఏం పట్టుకుంటుంది వర్షం మీద పండించిన మిరపకాయ ఎండుమిర్చి అది చింతం వచ్చేసి ₹1,00,000 ఆగిపోతుందన్నా. ఇప్పుడు ఇది గ్రామ కారణం భూమి కింద పెడుతున్నాం కదా, అంత రేటు పోవడం మొత్తానికి ఒక మిరప సీడ్ అయినా పర్టికులర్ సీడ్ చెప్పలేకపోయా. నేను లూజ్ చేసినా, లూజ్ ఇంటి బ్యాడ్ చేసినాను. వచ్చేసి బాగా వర్షాధారం మీద పండించినది అయితే 60 నుండి ₹1,00,000 లోపల ఎంత పోవచ్చు అన్నాడు. ఇది ఇప్పుడు ఎంత పోవచ్చు అంటారు చింత? పర్టికులర్గా గ్యారెంటీగా ఎంత పోతుంది? 45 నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి 45 70,000 లాభం లేదు. ఇప్పుడు 70,000 లాభం లేదు, పంట తక్కువ ఉంది కాబట్టి అంతంతనే ఉంటుంది లాభం. పోయిన సంవత్సరం ఎకరా 25, 18, 20 వచ్చినాయి. ఇప్పుడు 5 రమ్మని ఎకరాకి 5 క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి కూడా వస్తే చాలు, అంతే. పెట్టుబడి వస్తే చాలు అనుకున్నాం, పెట్టుబడి వస్తే చాలు. ₹1,00,000 గ్యారెంటీ ఉంటుంది, అందులో ఉంటుంది రేటు
రూపాయల వరకు అంటే 60,000 నుంచి ₹1,00,000 వరకు ఆ మధ్యలో ఎంతైనా నడచవచ్చు. పోయిన సంవత్సరం 70 నడిచింది. అదే అక్కడ నడిచినదే అని చెప్పినాడు. ఇప్పుడు ఎంత పోతుందో తెలుదానా నాకు. వీరుడు కూడా 70 అది ఇప్పుడు లూజ్ బ్యాడ్ అంటే కదా 70 తక్కువ పోయలేదు. లక్ష అంటే సుల్లది పోవచ్చు అనే అవకాశాలను మేము ఈ చెప్తా ఎత్తు ఊహ పట్టుకొని చెప్తున్నాడు అంతే. ఊహ అంచనా వేసుకొని పంటలు లేవు అన్ని చెవులు వచ్చి పోతున్నావు కదా అది వర్షాల పట్టేది ఆ రకం పోవచ్చు అని అంటున్నాడు. వర్షం పట్టినది ఈ 7 ఆ రేట్ అక్కడ గుజరాత్ అక్కడ వర్ష ప్రభావం వల్ల ఒకటి మండల ప్రభావం సరిగా పనిచేయకపోవడం వర్షం ఇవి రెండు మనకి రైతులకి నష్టం. బ్యాడ్గా మెరుగు చేసిన రైతులకి ప్రతి పంటకి మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుకుంటారా? ఏమన్నా అంటే మనం రైతులు నష్టపోతున్నాం కదా, కోరుకున్న వల్ల ఏమన్నా చెప్పండి. మీ సూచన ఏమన్నా ఉంటే సలహాలు, రైతులకు సలహాలు ఆదుకోవాలి ప్రభుత్వం. కరువు మండలం చెప్పగలరా? కరువు మండలం ప్రకటించినారు. ఆయన ఎంతది ఎప్పుడు చేతులు ఎంత చేయగలుగుతుంది మొత్తానికైతే కరువు మండలం అయింది. మరి ఇప్పుడు మీరు రైతులకు ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ చెప్పేసి? సలహాలు ఏం లేదు మాకు. నష్టపడ కాస్త పూస్తే ఇస్తే చాలు. రైతులకి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇదే చెప్పడం రైతులకు సలహాలు మీకు తెలిసిన వరకు చేసుకుంటే బాగుపడుతుంది. తెలిసినంత వరకు వాడు వేసుకోవాలి అంత తప్ప మన చేను బాగాలేనప్పుడు వేరే మంచిగా అదే ఇప్పుడు మీకు చెడిపోయినారు కదా, మీకు చెడిపోయినారు కాబట్టి ఇంకో రైతు చెడిపోకుండా నీకే చెడిపోకుండా అంటే నీకు వర్షాలు లేవు ప్లస్ మందులు పనిచేస్తలేవు. రెండు ఒకటే రకం, ఆ రైతుకి ఒకటే రకం, ఈ రైతుకి ఒకటే రకం. ఏమన్నా ఫస్ట్ వేసేటప్పుడు ఏమన్నా భూమి పరీక్షలు చేసుకున్నారా? 2 సంవత్సరాలు భూమి పరీక్షలు చేసుకున్నారు. మామూలుగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చెప్పేదో తెలుసా అంటున్నా. సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే అదే ఎక్కడ చూసాం మన భూమి ఇక్కడ మీకే కాదు ప్రతి ఒక్కరికి జింకులు నాకు తెలిసినంత మీకు చెప్పడం ఏంటంటే, మీకు చెప్పేదాన్ని కాదు కానీ ప్రతి సంవత్సరం మట్టి పరీక్ష చేయించుకుంటే ఖచ్చితంగా పంటలు మనం చేసుకొని పోషకాలు వేసుకుంటే మనం ఇన్ని సంచులు ఇస్తాం, అన్ని సంచులు తీసుకున్నామన్న దాంట్లో మనం ఎక్కువ నష్టపోకుండా మీకే మట్టి పరీక్ష ఒకరోజు మనం పోయాడ ఇస్తే ఎంత ఖర్చు అయితే మట్టి తీసుకుని చేయించుకుంటే మనం నష్టపోకుండా. కర్నూలు మనకు మన మండలాల్లో కూడా ఇంతకుముందు ఆయన వచ్చి తీసుకొని నేను రైతులకు చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మట్టి పరీక్ష చేయించుకుంటే మనం కొంచెం సేవ్ అవుతాం. దానికి ఏమేమి కావాలి దాన్ని మాత్రమే వేసుకుంటే అసలు మనం ఇప్పుడు ఏం లేదు. ఇన్ని ప్యాకెట్లు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 20-30 ప్యాకెట్లు వేసుకుంటున్నాం. అప్పుడు అంత వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కొంచెం మనకి ఆకలైనప్పుడు మనకు మంచి భోజనం తింటే ఎక్కడ తృప్తిగా ఉంటుందో 40 ప్యాకెట్లు ఎకరన్నరకి 40 ప్యాకెట్లు వేసినాం. మరి 40 ప్యాకెట్లు ఇప్పుడు అంటే 2 నెలలున్నర ఇంకా మిగతా మళ్ళీ కోటి తింపినాక కంపల్సరీగా వేయాల్సింది. మళ్ళీ వేయాల్సిందే. అంత ప్రభావం పడకుండా మనం కొంచెం ఒక రోజు స్పెండ్ చేసుకుంటే మనకు మట్టి పరీక్ష చేసుకుంటాం. మన భూమిలో పోషకాలు అని తెలుసుకుంటాం. పోషకాలు అయితే ఉండవి పరీక్ష చేసుకుంటాం. మీకే కాదు ఈ చుట్టుపక్కల పనులు మొత్తం దాని ఈ పొలాలు ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. వాటర్ ఎక్కువ రోజులుగా కట్టడం పొలాలు సన్న పైరులు వేస్తే కూడా ఎక్కువ, సన్న పైరులు వేస్తే కూడా ఉల్లి అట్లా వేస్తే కూడా తొందరగా రావన్నమాట. ఇక్కడ ఎక్కువ వేసేది ఏమి వేస్తారండి? పత్తి, మొక్కజొన్న సీడ్ మొక్కజొన్న వేస్తారు కదా. తక్కువ. నమస్తేనా, మా ఛానల్ పేరు చెప్పి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తెలుగు సీమ రైతు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.